ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ స్వామిని ఎందుకు పూజిస్తారు? హయగ్రీవ స్వామి పూజా విధానము. ఈ రోజున పిల్లల చేత చదివించాల్సిన శ్లోకం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ మత విశ్వాసాల ప్రకారము విష్ణుమూర్తిని విశ్వరక్షకుడుగా పూజిస్తారు. లోకంలో అధర్మం పెరిగి ధర్మానికి, సత్యానికి, జ్ఞానానికి ముప్పు ఏర్పడినప్పుడు విష్ణువు వివిధ అవతారాలను ధరించి ధర్మాన్ని కాపాడుతారని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి దశావతారాలు అయినప్పటికీ ఆయనకు విశిష్టమైన రూపాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. గుర్రపు తల, మానవ శరీరంతో దర్శనమిచ్చే హయగ్రీవ స్వామిని వేదమూర్తి, జ్ఞానస్వరూపి, గుప్త విద్యల అధిపతి, మానసిక శక్తులు ప్రసాదించే దైవం. ఆయనను ఆరాధించే వారికి విద్యా బుద్ధులు, స్మృతి శక్తి, తత్వజ్ఞానము, ఆధ్యాత్మిక బలము త్వరగా లభిస్తాయి. హయగ్రీవుడి తంత్రోపనాసనలో న్యాసాలు, ముద్రలు, ఆవాహన, కరన్యాసము, అంగన్యాసము చాలా ముఖ్యమైనవి. శ్రావణ పౌర్ణమి రోజునే హయగ్రీవ స్వామిని ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఈరోజు హయగ్రీవ స్వామిని పూజిస్తే విద్యా జ్ఞానము, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత లభిస్తాయి. హయగ్రీవ స్వామి విష్ణువు యొక్క అశ్వముఖ రూపం. ఆయనను విద్య, వివేకము, వాక్కు మరియు బుద్ధికి అధిదేవతగా భావిస్తారు. మధు కైటబులనే రాక్షసుల నుండి వేదాలను రక్షించడానికి స్వామి ఈ అవతారం ఎత్తారు. బ్రహ్మదేవుడికి మళ్ళీ వేద జ్ఞానాన్ని అనుగ్రహించిన రోజు ఇదేనని విశ్వాసము. చదువులలో వెనుకబడిన వారు, జ్ఞాపశక్తి, ఏకాగ్రత కోరుకునే విద్యార్థులు ఈరోజు స్వామిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. హయగ్రీవ స్వామి పూజా విధానం గురించి తెలుసుకుందాం. హయగ్రీవ స్వామిని పూజించడానికి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 4:30 నుండి 6 గంటల వరకు శుభ ముహూర్తము. ఈ ముహూర్తంలో ఒక పీఠం ఏర్పాటు చేసుకొని తూర్పు లేదా ఉత్తర వైపు కూర్చొని పీఠపై హయగ్రీవ స్వామివారి ప్రతిమను లేదా చిత్రపటాన్ని ఉంచాలి. స్వామివారిపై కొద్దిగా నీటిని చల్లి గంధము, కుంకుమతో అలంకరించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తెల్లని పూలతో పూజించడం చాలా మంచిది. విద్యార్థులు తాము చదువుకునే పుస్తకాలు, పెన్నులు లేదా నోటుబుక్లను స్వామివారి ముందు ఉంచి పూజించాలి. పరమాన్నము లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. వీలైనన్ని ఎక్కువసార్లు హయగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే అనే శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించాలి. పూజ చివరిలో కర్పూర హారతిచ్చి ప్రసాదాన్ని పంచాలి. ప్రాచీన కాలంలో గురుకులాల్లో శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ పూజతోనే నూతన విద్యా సంవత్సరం ప్రారంభించేవారు. హయగ్రీవ జయంతి రోజున భక్తులు శ్రద్ధతో స్వామిని పూజించి విద్యా జ్ఞానము, ఏకాగ్రత, వివేకము ప్రసాదించాలని ప్రార్థిస్తారు. హయగ్రీవ అవతారం కేవలము విష్ణువు యొక్క అరుదైన రూపంగానే కాకుండా జ్ఞానము ఎప్పటికీ అజ్ఞానంపై విజయం సాధిస్తుందనే ఆధ్యాత్మిక సందేశానికి ప్రతీకగా కూడా భావిస్తారు.